సో ఈరోజు మనం కార్ ఏసీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కూలింగ్ లోడ్ అంటే కార్లో ఎంత ఏసీ కావాలో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన బయట ఉండే టెంపరేచర్ మీద, హ్యూమిడిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మన కార్లో ఎంత ఏసీ కావాలో ఆ బయట అవుట్డోర్ మీద, టెంపరేచర్ మీద, హ్యూమిడిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కూలింగ్ రేంజ్. మనకు ఇప్పుడు కార్లో ఎంత యూస్ చేసే ఏసీ మన ఇంట్లో యూస్ చేసే ఏసీ కన్నా చాలా ఎక్కువ మాట. అంటే ఇంట్లో మనం 3 టన్స్ దాకా యూస్ చేస్తాం, కానీ కార్లో 4 టన్స్ వరకు మనం యూస్ చేస్తాం ఏసీ. నెక్స్ట్ రిహోస్టాట్ ఏంటంటే మన కార్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఎయిర్ని రిసీవ్ చేసుకోవడానికి దాన్ని బ్లోవర్ కూడా అనొచ్చు మనం. సో దాన్ని స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే కొన్ని టైమ్స్ ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్ కానీ, స్లోగా తీసుకోవాలంటే ఎయిర్ని స్లో కానీ ఈ బ్లోవర్ని రొటేట్ చేయడానికి రిహోస్టాట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ కంప్రెసర్ అనేది ఎట్లంటే ఇంజిన్ యొక్క షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ షాఫ్ట్ మనం ఎప్పుడైతే ఏసీ నొక్కుతామో ఏసీ కావాలంటే స్విచ్ నొక్కుతాం కదా, అది మ్యాగ్నెటిక్ క్లచ్ అంటాం. ఆ మ్యాగ్నెటిక్ క్లచ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని ఆ క్లచ్ని ఎంగేజ్ డిసెంగేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనికి కంప్రెసర్కి, ఇంజిన్ షాఫ్ట్కి. నెక్స్ట్ డ్రైయర్ అని తెలిసింది కదా, మనకు మాయిశ్చర్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఇన్సులేషన్ అంటే ఏసీ బయటకు వెళ్ళకుండా మన కార్కి ఎటువంటి ఇన్సులేషన్ యూజ్ చేసుకోవాలో అది గ్లాస్ రూల్ కానీ, ఫైబర్ గ్లాస్ కానీ యూజ్ చేస్తే టింటెడ్ గ్లాసు, ఇవి ఇన్సులేషన్స్ అనమాట. మనకి కార్లో గ్యాస్ లీకేజ్ అవుతుందని ఎలా టెస్ట్ చేసుకుంటామంటే హాలోజన్ గ్యాస్ లీక్ డిటెక్టర్ ద్వారానే మనకి గ్యాస్ లీకేజ్ అనేది తెలుస్తుంది. సో దీన్ని చూసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.